ఫర్దర్గా ఎట్లుండబోతుంది కేసు అంటే ఇప్పుడు ఇంకా ఏముంటుందండి, ఇప్పుడేదో మీరు ఏమవుతుంది? అంటే సంబరపడుతున్నారు కానీ అసలు కథ ముందుంది కదా అనే డిస్కషన్ కూడా వింటున్నాం కదా ఏముందండి అసలు కథ? ఏం చేయగలుగుతారు? ఇది అయిపోయింది సంబరం అనుకుంటున్నారు కదా అసలు ఇంకో కథ కేసు పెడతారా? ఇంకో కేసు పెడతారా? ఇంకొకళ్ళని ఇది చేస్తారా? ఇంకా 10 మంది మీద పెడతారా? 100 మంది మీద పెడతారా? ప్రజలు ఉన్న పిచ్చోళ్ళండి, ప్రజల మెదళ్ళని సీల్ చేయలేరు కదా. తర్వాత వీళ్ళు మంచి పరిపాలన ఇచ్చి ఇవన్నీ చేస్తే వేరే విషయం. ఏం పరిపాలన జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా. టీఎస్ని టీజీ చేస్తాము, చిహ్నాలను బీకేస్తాము, తర్వాత రాజీవ్ గాంధీ బొమ్మ తీసుకొచ్చి పెడతాము. ఈరోజు ఏదో అది ఆయన సొంతం చేసింది కాదండి, ప్రజల యొక్క ఆగ్రహము. తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైట్ఫుల్ క్రిటిసిజం వల్ల ఇవాళ ఈ వాజ్ ఫోర్స్ టు ఇన్స్టాల్ తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిని ఆయనకేం సొంత కోరికని చేసిండా? ఆయన ఆలోచన నుంచి చేసిండా? మేము అంటే ఓ రకంగా మేమే కారకులం ఇవాళ తెలంగాణ తల్లిని పెట్టించేదానికోసము. నువ్వు తెలంగాణ తల్లి పెట్టకుండా రాజీవ్ గాంధీని తీసుకొని చేయి ఎంతకాలం అని నాకు అర్థం కాదు. ఈ దేశంలో మొత్తం ఇక్కడ ఉన్న ఇక్కడ ఎవరు లేడా? ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందండి, వేలాది మంది ప్రాణాలు ఇచ్చినారు. రజాకర్ల ఉద్యమం జరిగింది, రజాకర్ల ఉద్యమానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రాణాలు ఇచ్చినారు. తెలంగాణ సాధన పోరాటం జరిగింది, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో 378 మంది 380 మందిని ఇదే దుర్మార్గ కాంగ్రెస్ కాల్చి చంపింది. వాళ్ళ పేర్లు పెట్టిరా? ఎందుకు పెట్టావు? ఊకే రాజీవ్ గాంధీ, ఊకే ఇందిరాగాంధీ, ఊకే జవహర్లాల్ నెహ్రూ, ఊకే రాహుల్ గాంధీ, ఊకే సోనియా గాంధీ, వీళ్ళపై ఎవరు లేడా? ఇంత దిక్కుమాలిన బానిసత్వం అండి. నువ్వు ప్లీజ్ చేయదలుచుకుంటుంటే ఇక నువ్వు ఇంకా వేరే రకంగా ఏమైనా ప్లీజ్ చేసుకోని వాళ్ళ ఫోటోలు వాళ్ళ విగ్రహాలు ఈ దేశంలో ఎవరు లేడండి. కోటాను కోట్ల మందిలో లక్షలాది మంది ప్రాణాలు త్యాగం చేసిన స్వతంత్రం కోసం ఊకే ఆడ ఏం పెట్టుకోవాలి? తెలంగాణ తల్లిని పెట్టుకుంటాము, తెలంగాణ తల్లిని పెట్టుకోవడం కోసం ఆ జాగను పెట్టుకున్నాం. బయట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాము అనేసి దానికి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలోనే ఉందండి, సోమాజిగూడ చౌరస్తాలో ఉన్నది. ఎవడన్నా వద్దనమా? చాలా విశాల దృక్పథంతోనే మేము కావాలని వాటిని ఆహ్వానించినాము. ఉద్యమం నడుస్తున్న కాలంలో కూడా వాటిని కాపాడుకున్నాము. దేనికంటే నాకు అర్థం కాదు. మీరు కచ్చకొద్ది పెట్టాలనే ఉద్దేశంతో అసలు తెలంగాణ జై తెలంగాణ అనే మాటను మాట్లాడిన ఇంత మటుకు ఒక మాట మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో తుపాకీ చూపించినాడు. మాకు హక్కు లేదా మాట్లాడేదానికి? తెలంగాణ కోసం కొట్లాడిన సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్తో కొట్లాడిన ఒక పార్టీని చెప్పండి తెలంగాణలో. తెలంగాణ కోసం సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్, ప్రాణం పోతే పోయింది, తెలంగాణ రావడం నా ప్రాణం పోవడం అనే ఒక నినదించి కూర్చున్న ఆయన ఒక ఆయనను చూపించండి. మాకు ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది తెలంగాణ మీద, తెలంగాణ పోరాటవాదులకి ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది తెలంగాణ మీద. ఆత్మగౌరవానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుందా? అడుగుతాము. అడిగే హక్కు కూడా ఉన్నది, రాజ్యాంగం ఇచ్చింది. మేము రాజ్యాంగబద్ధంగానే అడుగుతున్నాం, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతోనే అడుగుతా ఉన్నాము. దానికి ట్రోలింగ్ చేస్తారా? నేను అనట్లేదు కదా ఎవడు రాజీవ్ గాంధీ ఎవడు నేను అనట్లే, ఎన్ని పెడతావని అంటున్నాను. ఎందుకు పెట్టకూడదండి? ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇదెందుకు పెట్టుకోవద్దు? తెలంగాణ తల్లిని పెట్టుకొనే ఆ స్ఫూర్తితోనే ఆ యుద్ధం జరిగింది. 1000 మంది దాంతోనే ప్రాణాలు త్యాగం చేసినారు. మరి వాళ్ళకు ఆ తల్లి విగ్రహం పెట్టుకుంటారంటే మీకేంది? అదేదో బయట పెట్టొచ్చు కదా. నాకు కూడా అర్థం కానీ హైదరాబాద్ పెద్ద నగరం అండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇంటికాడ